హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో బయటని క్రిస్పీగా లోపల గుల్లగా ఎంతో టేస్టీగా ఉండే మినపగారెలను ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. చాలామందికి గారెలు అంటే గట్టిగా వచ్చేయడం లేకపోతే ఆయిల్ ఎక్కువ పీల్చేయడం అవుతూ ఉంటుంది కదా. ఒకసారి నేను చెప్పే విధంగా అయితే ట్రై చేయండి. మీరు ఎప్పుడు చేసినా సరే క్రిస్పీగా లోపల గుల్లగా చాలా టేస్టీగా వస్తాయి. మనం ఎలాంటి బేకింగ్ సోడా ఏం వాడకపోయినా సరే గారెలు చాలా గుల్లగా ఉంటాయి. చల్లారిన తర్వాత కూడా పైన క్రిస్పీనెస్ అయితే అస్సలు తగ్గదు. చూడండి ఎంత గుల్లగా ఉందో, చూస్తే మీకే అర్థమవుతుంది కదా. మరి ఇంత క్రిస్పీ అండ్ టేస్టీ మినపగారెలను ఏ విధంగా చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడైతే చూసేద్దాం. దీనికోసం అయితే ముందుగా నేను ఇక్కడ ఒక గ్లాసు గుళ్ళు మినపప్పును అయితే తీసుకుంటున్నాను. దీన్ని అయితే ఒక 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోనే తగినంత నీళ్లు వేసుకొని ఒక 4-5 గంటలు అయితే నానబెట్టుకోండి. చూడండి, ఒక 4 గంటల తర్వాత ఈ పప్పు అయితే బాగా నానింది కదా.